నీలిమ, రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అంటే అంతకుముందు ప్రచారంలో ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి వాగ్దానం ఏదైతే చేశారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేశారు, కొన్ని నెరవేర్చారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత దానికి సంబంధించి కోడ్ అమల్లో రావడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలలో మిగిలిపోయినవి ఖచ్చితంగా నెరవేర్చడానికి నిధుల సమకూర్చడానికి కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఏ విధంగా నిధులు సమకూర్చాలి, ఏ విధంగా వీటిని అమలు చేయాలనే దాని మీద పూర్తిగా కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. రైట్, చూద్దాం. 6 గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన ఆర్థిక వనరులపై దృష్టి సారించింది. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన నిధుల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకాలు లేకుండా ఉండేలా ముందస్తు ప్రణాళికలతో సిద్దమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో వేలం వేసేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను గుర్తించాలి అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పథకాల కోసం భూములను వేలం వేయడంతో పాటు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి సేకరించే రుణాలకు తాకట్టుగా పెట్టేందుకు వాడుకోవాలి అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక అదే సమయంలో ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య ఉన్న ప్రభుత్వ భూములు, వాటితో పాటు భూ సమీకరణలో భాగంగా రైతులు ముందుకొస్తే ఆయా భూములను కూడా అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకోవాలి అన్న యోచనలో ఉంది. అటు అభివృద్ధి, ఇటు ఆదాయం ఉభయతారకంగా ముందుకు వెళ్లాలి అని భావిస్తోంది. ఇక ఓఆర్ఆర్, RRR మధ్య కూడా భారీగానే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉండాలన్న దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మాసిటీ భూముల గురించి కూడా సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఫార్మాసిటీని 19,300 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించగా అందులో ప్రభుత్వానిదే 9,133 ఎకరాలు ఉంది. దానికి తోడు రైతుల నుంచి ఇప్పటికే సేకరించిన సుమారు 4,000 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూముల్లో గత ప్రభుత్వ హయాంలోనే రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కొంతమేరకు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూముల్లో ఫార్మాసిటీ కాకుండా టౌన్షిప్లు ఏర్పాటు చేస్తామని, అలాగే కాలుష్య రహిత పరిశ్రమలను తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఫార్మాసిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం భారీ ప్రణాళికని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ భూముల్లో మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫార్మాసిటీ క్లస్టర్లను కొంచెం దూరంగా వేర్వేరు చోట్ల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు మొత్తం జిల్లాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను తక్షణమే రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూముల విషయంలో ప్రస్తుతానికి పూర్తి వివరాలు అందుబాటులో లేవు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ నాడి తెలుసుకుందాం. రాజేష్, ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్, ఆన్గోయింగ్ స్కీమ్స్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సక్సెస్ఫుల్ గా అమలు చేయాల్సిన పరిస్థితుల్లో చివరి రోజుల్లో అంటే 2022-23 నాటికి పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులను చవిచూసింది. అయితే ఆ సందర్భంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి విలువైన భూములను అమ్మడం ద్వారా దాదాపు 18,000 కోట్ల రూపాయలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాబట్టగలిగింది. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టి సవాళ్లు ఉన్నాయి. దాదాపు 6 గ్యారంటీస్ పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆదాయ వనరుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. సో ఈ నేపథ్యంలో 6 గ్యారంటీల అమలుకు సొమ్ము కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వము ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటుగా ఇప్పటికే RRR అదేవిధంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి భూముల వేలాలకు సంబంధించిన అంశంపైన సీరియస్ గా కసరత్తు ప్రారంభించింది. తద్వారా మరో 40,000 పైగా కోట్లను ఆర్జించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు 1,000 కోట్లకు పైగా వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయి అంశాల వారీగా బడ్జెట్ ను రూపకల్పన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వము వాణిజ్య మల్టీ మోడల్ ఇండస్ట్రీ జోన్ గా చేయడం ద్వారా తద్వారా పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకురావడం వల్ల మరింత భూములకు విలువ పెరగడంతో పాటుగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఈ బుద్ధిలో ఉన్నటువంటి ఖరీదైన భూములను మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్ గా మార్చడం ద్వారా
అత్యధికంగా రేట్లు మరింతగా పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కసరత్తు ప్రారంభించింది. 1-2 రోజుల్లో దీనిపైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లను సిఎస్ ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములను వివరాలను తీసుకురావాల్సిందిగా సిఎస్ అన్ని జిల్లాల కలెక్టర్ అయితే ఆదేశించింది. సో దీనిపైన ప్రభుత్వం నిర్ణయం కావాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.